కల్వకుంట్ల కవిత గారు ఆ లేఖ తానే రాసినట్టుగా, ఆ లేఖ ఎట్లా లీక్ అయిందో తెలియదన్నట్టుగా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పింది. సో మొత్తానికి 6 పేజీల లేఖ అయితే లీక్ చేసింది ఎవరు అనేది నాకు తెలియదు అనేటువంటి మాట ఆమె చేసింది. రాసింది మాత్రం నేనే, దస్తూరి నాదే అని చెప్పి కవిత గారు చెప్పింది. అసలు ఏం జరుగుతూ ఉంది, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు గత కొంతకాలంగా పార్టీలో సమాన వాటా కోసం కొడుకు ఎంత వాటానో తండ్రికి బిడ్డకు కూడా అంతే వాటా ఉండాలనేటువంటి ఆ దిశగా ఆమె నిజంగా వాస్తవానికి కూడా జైలుకు పోయింది. 6 నెలల పాటు జైల్లో ఉన్నది. ఆ జాగృతి అదో ఇదో పెట్టి ఏదో కార్యక్రమం చేసుకుంటుంది. సో ఆమెతో కంపేర్ చేసినప్పుడు కేటీ రామారావు త్యాగం చాలా తక్కువది, చాలా తక్కువే కూడా. అది త్యాగం అనిపించుకోదు కానీ, సో ఆమె చేసిన పనుల కంటే ఈయన చాలా తక్కువ చేసిండు. కాబట్టి ఏమైనా దొరికితే అవకాశాలు దొరికితే నాకు దొరకాలి కానీ కొడుకు ఎట్లా పోతుంది అనేటువంటి ఒక కయ్యం జరిగింది. ఆమె ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పింది. ఎవరి దయ్యాలు? కేసీఆర్ చుట్టూ ఉండేది ఎవరు? కేసీఆర్ చుట్టూ ఉండేది ఒకటి, కేసీఆర్కు 5-6 ఇంచుల దూరంలో ఉండేది సంతోష్ రావు ఉంటాడు. ఆ తర్వాత అప్పుడో ఇప్పుడు హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు. ఈ దయ్యాలలో అంటే కవిత గారికి ఈ కుటుంబ సభ్యులు కాక ఇంకొకరు దయ్యాలుగా కనిపించారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి భయపడతారు కాబట్టి ఈ ముగ్గురిట్లలోనే ఒక దయ్యం ఉండాలి. బయట విధేయులుగా ఉంటారు. ఒక దయ్యమా 2 దయ్యాలా? ఈ దయ్యం ఏది? సహజంగానే కవిత గారు చెప్తా ఉంటారు ఆయన దేవుడా రాక్షసుడా. తర్వాత శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు ఉన్నట్టుగా, హనుమంతుని చుట్టూ రామదండు కోతులు ఉన్నట్టుగా కేసీఆర్ చుట్టూ కూడా సహజంగానే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కవిత ఎపిసోడు ఎందుకు హాట్ టాపిక్గా మారింది, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో అనేటువంటిది చాలా గట్టిగానే చర్చ అయితే అవుతా ఉంది. అయితే ఈ లేఖ నేను రాయలేదు అని ఆమె చెప్పలే, నేనే రాసిన అని చెప్పింది. కానీ నమస్తే తెలంగాణ పత్రిక నిన్నటి పేపర్లో ఏమనేసి, నిన్నటి పేపర్ ఉందా నమస్తే తెలంగాణ పేపర్? లేఖ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ అని చెప్పే ప్రయత్నం చేసింది. రైట్, అయితే ఈ లేఖ మేము రాసింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు సృష్టించిందని చెప్పి నిన్న నమస్తే తెలంగాణ పత్రిక వేసింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నమస్తే తెలంగాణ పత్రిక చెప్పాలనుకుంటుంది ఒకటి, కానీ కవిత చెప్పింది ఇంకొకటి. ఇక్కడ అరే ఏంది ఇది? కవిత చెప్పాలనుకుంది ఒకటి, చెప్పింది ఒకటి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కేసీఆర్ ఇంట్లో అగ్గి రాసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. క్లోజ్ చేయగా లేనప్పుడు ఏం చెప్తే లేదా ఇంట్లో ఉంటుందిగా, ఉందిగా. కేసీఆర్ ఇంట్లో అగ్గి రాసుకున్న మాట మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కవిత మీరు చూడండి, కవిత ఎమ్మెల్సీ కవిత గారు రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట ఇప్పటి వరకు అనలేదు. తను కాంగ్రెస్ పార్టీతో సఖ్యతను కోరుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేటీ రామారావుకు కాంగ్రెస్ పార్టీ అంటే కోపం, ఆయన బీజేపీతో సఖ్యతగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో పొత్తు లేకుండా భవిష్యత్తులో ఎన్నికలు గెలవలేమనేటువంటి సత్యం అందరికీ తెలిసినా ఎవరితోని పోవాలి, ఎట్లా పోవాలనేటువంటి విషయంలో మాత్రం ఒక గడిబిడి కనిపిస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే, అసలు కేసీఆర్ నిశ్చేష్టుడై ఉన్నాడా? ఈ పిల్లల మధ్య పంచాయతీని పరిష్కరించేటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతూ ఉన్నాయి? లేక మేము రాయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఇదేగా లేఖ రాసింది నేనే అని కవిత గారు చెప్పడం తోటే దీంట్లో మతలాబ్ను మనం గమనించవచ్చు. లేదన్నా ఆగన్నా, ఏడుందన్నా? రైట్, కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అని చెప్పి రాసిరు. ఇది 3వ పేజీలో
అచ్చా ఇది ఫ్రంట్ పేజ్ ఒకటే ఉంది కదా, ఓన్లీ 1 పేజ్. రైట్. కవిత లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి నిన్న గగ్గోలు పెట్టినటువంటి నమస్తే తెలంగాణ ఇవాళ కవిత ఇచ్చినటువంటి క్లారిటీ మీద ఏం రాసుకొచ్చింది, ఏమని రాసిందా? అసలు కవిత వార్తే లేదు కదా, ఇంకో మెయిన్ పేపర్ ఎంత ట్యాబ్ బంద్ చేసినాం ఇప్పుడు, ట్యాప్ క్లోజ్ చేసి వచ్చింది చూడు, ఇదేనా? అదే ఈ పేపర్లో కూడా మహిళ ఎవరు కవితకు సంబంధించినటువంటి అంశం ఫ్రంట్ పేజీలో కనిపిస్తలేదు. థర్డ్ పేజ్ రైట్, ఇక్కడ ఉంది. కేసీఆరే మా నాయకుడు, ఆయన నాయకత్వంతోనే తెలంగాణకు మేలు, పార్టీలో ఎటువంటి గందరగోళం లేనే లేదు, ఆ లేఖ నేను రాసిందే, వ్యక్తిగత ఎజెండా లేదు, ఉన్న పరిస్థితిని చెప్పినా ఇది ఎప్పుడు జరిగేదే, లేఖ ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు, లేఖ లీక్ అయిందని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, ఆ పార్టీలతో తెలంగాణ కొరిగేదేం లేదు. ఇక్కడ మరి రాక్షసులు కేసీఆర్ చుట్టూ చేరిన రాక్షసుల టాపికే లేదు. మరి రాక్షసుల టాపిక్ ఏమో మాట్లాడింది, ఆమె మాట్లాడిందేమో రాక్షసుల టాపిక్ మాట్లాడింది, దయ్యాలు ఉన్నారు కేసీఆర్ చుట్టూ అనేటువంటి మాట ఆమె మాట్లాడింది. అసలు ఈ దయ్యాలు ఎవరు, ఈ భూతాలు ఎవరు, ఇదేం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. జరా ఇక ఎప్పుడైనా ఇట్లా అంటే ఈ కింద దొరుకుతుంది ఇట్లా. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. ఇక్కడ ప్రధానంగా లేఖలో ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే బీజేపీ పైన ఇంకా కొంచెం మాట్లాడాల్సి ఉండే అని, అంటే దాన్ని బట్టి కవిత గారు బీజేపీకి అగనిస్ట్గా, అంటే తనను అరెస్ట్ చేయడము ఈ కథంతతోటి కోపం ఉండొచ్చు, కానీ కవిత గారేమో బీజేపీ పైన కోపంతో, కానీ కేటీఆర్ ఏమో కాంగ్రెస్ మీద కోపంతో ఉన్నాడు. ఈ రెండు భిన్న ధృవాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగా ఇది కల్పిత డ్రామానా లేకపోతే నిజంగానే జరుగుతూ ఉందా? కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి లేఖ, కేసీఆర్కి ఇచ్చినటువంటి లేఖ ఎట్లా కేసీఆర్ దగ్గర నుంచి లేఖ కానీ కాగితం కానీ పెన్ను కానీ గిలాస కానీ ఎవరైనా ముట్టుకోవాలంటే ఎవరు ముట్టుకోగలుగుతారు? ఒకటి సంతోష్ రావు ముట్టుకోగలుగుతాడు, ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ముట్టుకోగలుగుతారు. కాబట్టి ఆ దయ్యం ఏదో మనకు అర్థమైన కాడికి, మీకు అర్థమైన కాడికి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దయ్యాల పేరు ఏమైనా చెప్పగలుగుతారా భాయ్ సాబ్ మీరేమన్నా? లేకపోతే కాకినాడ రిలీజ్ చేయాలి, బయట పెట్టాలి. శ్రీకాంత్ వ్లాగ్స్ మానుకోట, వేరే న్యూస్ లేదా ఇంకా మీ నుంచి ఆశించేది? వేరే న్యూస్ పెద్ద డాక్యుమెంటే బయట పెడుతున్నా, జర ఓపికతో ఉండు. షీఈ్ ఆల్సో వన్ దయ్యం, వన్ సైడ్ కేటీఆర్, షీఈ్ ఆల్సో వన్ దయ్యం, వన్ సైడ్ కేటీఆర్, అనదర్ సైడ్ ఇస్ హరీష్ రావు. ఫుల్ పేపర్ ఏది? థర్డ్ పేజ్. ఈ థర్డ్ పేజీలో డైవర్షన్ కోసమే లేఖ డ్రామా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్లాన్. అంటే ఈ లీకు చేసింది ఈ లీకు వీరులే, మళ్ళా ఇది కాంగ్రెస్ రాసిన లేఖ, ఇది కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అని డ్రామా. కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ సంఖలో ఉన్నటువంటి ఆ లేఖను ఫోటో తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ చేసినారు. ఆ ఇంట్లోకి పోయి మీరే కదా, ఇది కేటీఆర్ సంతోష్ రావు వీళ్ళు చేయాల్సిందే, ఇంకోటి చేయడానికి లేదు కూడా. అయితే విషయం ఏంటంటే ఆ లేఖను వీళ్ళే లీక్ చేస్తారు, వీళ్ళే డైవర్షన్ డ్రామా అంటారంటే నమస్తే తెలంగాణ పత్రిక విశ్వసనీయతను చూడరు ఎంత అద్భుతంగా ఉందో. ఇక లేకపోతే ఇది ఏమన్నా పోస్ట్ బాక్స్ లేచి పంపించిన లెటర్ కాదు, అట్లా కూడా కాదు, నడుమిట్లా పోస్ట్ మాస్టర్ కవర్ ఓపెన్ చేసిన అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా కేటీ రామారావు ఏదో డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మళ్ళా కేసీఆర్ కవిత కేటీఆర్ చేస్తున్న డ్రామా. పాండు అట, అచ్చా పాండు పోతాడు కానీ మరి పాండుకి ఇప్పుడు ఆ లేఖలు చదివేంత ఉంటుందా ఏమో మరిగా. మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది అనుకో, మీ దగ్గరికి వస్తున్నారు ఓకే, పాండు కాకపోవచ్చు కానీ మొత్తానికైతే చాలా కవిత చెప్పినటువంటి దయ్యం సంతోష్ రావు లేదా కేటీ రామారావు. ఇప్పుడు అంతో ఇంతో ఆ ముసలాయనకు ఎవరికి, ఆ కేసీఆర్ గారికి ఈయన పంచాయతీ ఈయనకున్నది, కేటీఆర్కు బిడ్డ పంచాయతీ బిడ్డకున్నది. అంతో ఇంతో ముసలాయనతో ముచ్చట పెట్టి ముసలాయనకు అండగా నిలబడ్డది ఇప్పుడు హరీష్ రావే కనిపిస్తా ఉంది.
ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది. తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ లో కూడా హరీష్ రావే జర అండగున్నాడు. ఇప్పుడు కూడా అదే కనిపిస్తా ఉంది. ఇప్పుడు హరీష్ రావే జర అండగా ఉన్నట్టు మిగతా వాళ్ళంతా కనిపిస్తలేరు. కానీ మొత్తానికైతే అభి నువ్వే లీక్ చేసి ఉంటాను, నేను లీక్ చేసిన అనేకం ఉన్నాయి. ఒకటే నేను వాళ్ళకు ఇప్పుడు చెప్తున్నా చూడండి, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఎంత విలువ తెలుసా? 2 లక్షల కోట్ల విలువైన భూములను ఒక సామాజిక వర్గం ఎట్లా కబ్జా పెట్టింది, విత్ ప్రూఫ్స్ తోటి డాక్యుమెంట్ బయట పెట్టబోతా ఉన్నాం. అంటే ఇయ్యాల కాదు, ఇంకొంచెం అది ఫైనల్ వర్క్ అవుతూ ఉంది. అయిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ డాక్యుమెంట్ బయట పెట్టబోతా ఉన్నాం. ఇందులో ఒక్కడు బీసీ లేడు, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.